హాయ్ పిల్లలు, ఈరోజు మనం తెలుసుకోబోయే కథ పేరు చెముడు తెచ్చిన తిప్పలు. అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి ఒక పుట్ట చెముడు. అతడు గొర్రెలు మేపుతూ ఉండేవాడు. అతడు అడవికి వెళ్ళి గొర్రెలు మేపుతుండగా అతడికి బాగా ఆకలి వేసింది. రామయ్య అప్పుడు ఇంటికి వెళ్ళి ఆహారం తినాలని ఆలోచిస్తాడు. రామయ్యకు అప్పుడు చుట్టుపక్కల ఎవరన్నా ఉన్నారేమోనని చూస్తాడు. అదే సమయంలో వెంకన్న అనే వ్యక్తి విస్తరాకులు కోసుకోవడానికి అడవికి వస్తాడు. రామయ్య అతన్ని చూసి అతని దగ్గరికి వెళ్ళి, నా గొర్రెల మందను కొంచెం చూస్తుంటావా? నేను ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాను అని రామయ్య వెంకన్నను అడుగుతాడు. కానీ వెంకన్నకు 2 పుట్టల చెముడు. వెంకన్నకు ఏమీ వినపడదు. వెంకన్న తన పని తను చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు వెంకన్న బుగ్గ మీద ఒక ఈగ వాలిద్ది. ఆ ఈగ తొలగించడానికి వెంకన్న తల పక్కకు ఊపుతాడు. వెంకన్న సరే అన్నాడేమోననుకుని రామయ్య ఇంటికి వెళ్ళి భోజనం చేసి వస్తాడు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి తిరిగి వచ్చేసరికి తన గొర్రెల మంద అంతా అక్కడే ఉంటుంది. రామయ్య చాలా సంతోషిస్తాడు. వెంకన్న దగ్గరకు వెళ్ళి, నా గొర్రెలను చూసినందుకు ధన్యవాదాలు అని వెంకన్నకు చెబుతాడు. వెంకన్నకు 2 పుట్టల చెముడు అవ్వటంతో రామయ్య చెప్పేది అర్థం కాక, ఏమిటి నీ గొర్రెకాలు నేను విరక్కొట్టానా? నీ గొర్రెకాలు నేనెందుకు విరక్కొడతాను? నేను విరక్కొట్టలేదు అని వెంకన్న అంటాడు. రామయ్య వెంకన్న చెప్పేది వినపడక, ఏమిటి నేను నీకు మంచి గొర్రెని ఇస్తానన్నానా? నేను ఎప్పుడు అన్నాను? నేను అనలేదు. గొర్రెలు చూసినందుకు మంచి గొర్రెని ఇస్తారా ఎవరన్నా? కావాలంటే నీకు కుంటి గొర్రెని ఇస్తాను అని రామయ్య అంటాడు. ఇట్లా రామయ్య వెంకన్న మధ్యలో ఇద్దరి మధ్యలో వాదులాట జరుగుతూ ఉంటుంది. ఈ వాదులాట వేరే వ్యక్తి చూస్తాడు. చూసి వాళ్ళిద్దరి దగ్గరికి వెళతాడు. ఈ గొడవంతా తెలుసుకొని ఆ వ్యక్తికి నవ్వు ఆగదు. ఏం చేయాలో అర్థం కాదు. వాళ్ళిద్దరి మధ్యన ఉన్న గొడవను సద్దుమరిచి ఆ కుంటె గొర్రెను తను తీసుకొని వెళ్ళిపోతాడు. చెముడు తెచ్చిన తిప్పల వల్ల ఈ